ఇటీవల వీడియో ఏందంటే నేను స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తున్నాను కదా! ఇదే వీడియో నేను చేశాను. కాకపోతే ఏందంటే నాకు ఒక సబ్‌స్క్రైబర్ డైలీ అడుగుతున్నాడు. 4 డేస్ నుంచి పాపం రిప్లై చేస్తున్నాడు. అందుకే చేశాను. ఒకసారి డెమో వీడియో చూపిస్తాను. చూడండి. నచ్చితే చిన్న లైక్ చేయండి. నీలోనే చేశాడే సలామే ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు కదా! మీకు డెమో వీడియో నేను కాపీరైట్ వల్ల నాకు ఇష్యూ వస్తుందని నేను చాలా మ్యూట్‌లో పెట్టాను. సారీ ఏమనుకోవద్దు. మీకు వీలుంటే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో నేను అప్‌లోడ్ చేశాను. ఎళ్లి చూసొచ్చేయండి మీకు వీలుంటే. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ కొంచెం పేజ్‌నైతే కొంచెం ఫాలో చేసుకోండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తోళ్ళు వస్తే కొంచెం సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు వీడియోస్ నచ్చితే కొంచెం లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇప్పుడైతే డిస్క్రిప్షన్‌లో ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను. వెళ్తే ఓపెన్ చేసుకోండి. ఇట్లా ఓపెన్ చేసుకున్నాక మీకు ఇంటర్ఫేస్ ఇలా అయితే ఉంటది. మీరేం చేస్తారంటే ఒక్క నిమిషం ఫ్రెండ్స్. నేను ఒకటి చెప్తాను. మీకు ఫాంట్ ఇస్తాను. మెయిన్ ఫాంట్ యాడ్ చేసుకోవాలి మీరు. మీరు ఫాంట్ యాడ్ చేసుకుంటలేరు. మీకు ఫాంట్ యాడ్ చేసుకోనికి రాకపోతే ఒక కామెంట్ అనేది చేయండి ప్లీజ్. తప్పుగా మాట్లాడుంటే సారీ. మీకు తెలియకపోతే చెప్పండి నాకు. కామెంట్ చేసి చెప్తే నాకు అర్థమవుతుంది. నేను చెప్పగలుగుతా మీకు ఏదో ఒకటి. మీరు ఏది చెప్పకుండా మీరు అట్లనే చేసుకుంటే నేనేం చెప్పగలుగుతా చెప్పండి. ఓకేనా? అందుకే చెప్తున్నాను. మీరు వీడియో అయితే ఇప్పుడు ఎండ్ వరకు చూడండి. నేనైతే ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఇప్పుడేం చేస్తారంటే ఒక పీఎన్‌జీ తెచ్చుకోండి మీరు ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేసుకోండి. మీకు అర్థమవుతది. ఇట్లయితే ఉంటది కదా! ఇక్కడ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ ఇస్తాను. ఓకేనా? ఫాంట్ ఇట్లా యాడ్ చేసుకోవాలి తెలుసు కదా మీకు. ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి. నేను డౌన్లోడ్ చేసుకోండి మీకు ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ నుంచి వీస్ ఆఫ్ ఫాంట్స్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేస్తే ఇక్కడ కింద వస్తది మీకు. ఓకేనా? ఇక్కడైతే యాడ్ చేసేయండి. నేను ఫాంట్ ఇస్తాను డెఫినిట్‌గా. ఇక్కడ ఒక పీఎన్‌జీ తీసుకోండి. నేను శాంపుల్‌గా ఒక పని చేద్దాం. దీన్ని డిలే చేద్దాం. మీకు ఎట్లా వీలుంటే అట్లా. లేకపోతే నేను దీన్నే పెట్టుకుంటా మీకు వీలున్నట్టు. కలర్‌ఫిల్‌లోకెళ్ళి మీడియా 1 మినిట్. నేను అది ఫోటో రూమ్‌లో నేను చేశాననుకుంటా. మీరు కూడా చేసుకోండి ఇది అలా ఉంటది. ఒక్క నిమిషం. ఈ ఫోటో పెడదాం. ఒక్క నిమిషం. ఫోటో కొంచెం ఇట్లా అయిపోయింది కదా! మీరేం చేశారంటే మీకు అర్థం కాకపోతే మీరేం చేశారంటే కొంచెం ఫోటోని కిందకి జరుపుకోండి. 1 మినిట్ ఫ్రెండ్స్. 1 మినిట్ కొంచెం ఇది అయిపోయింది మొబైల్ సారీ ఏమనుకోవద్దు. ఒకసారి బాక్స్ మీద క్లిక్ చేసుకోండి. ఫోటోని కొంచెం కిందకి జరుపుకోండి. ఓకేనా? ఓకే. చూసుకోండి. కొంచెం సెంటర్‌లో వచ్చేటట్టు ఓకేనా? ఇగో చూడండి. చూడండి వచ్చేసింది. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటది. మీరేం చేస్తారంటే నేను మీకు మీ ప్లే స్టోర్‌లో అవైలబుల్ ఉంది అది ఫోటో రూమ్ యాప్ అని. దాన్ని యూజ్ చేశాను నేను. మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా? ప్లే స్టోర్‌లో అవైలబుల్ ఉంది. ఓకే. మీరు ఫాంట్ యాడ్ చేసుకోండి. డెఫినిట్‌గా నేను ఫాంట్ ఒకటి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎట్లా అంటే మీరేం చేస్తారంటే ఫాంట్ చూపిస్తాను మెయిన్. శాంపుల్‌గా ఏదైనా పేరు పెడదాం. గో క్రియేషన్ ఆఫ్ ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని పెద్దగా చేసుకుందాం మనం. పెద్ద అంటే మొత్తం మీకు కనబడాలి. రెడ్ పెడతాను. ఏం చేస్తానంటే ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళండి. పైన లోగోలోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఇంపోర్ట్స్ ఫాంట్ ఉందా చూడండి. ఇక్కడ నుంచి మీకు డౌన్లోడ్ చేస్తే ఇక్కడ కనబడిపోతుంది. ఓకేనా? ఇక్కడ కనబడిపోతుంది. మీకు అర్థమవుతుంది. ఇక్కడ క్లిక్ చేసినాక ఇప్పుడు ఫాంట్ ఏది లేదు నాది. ఇక్కడ ఒక్కటి చూపిస్తాను. ఇట్లా ఉంది. ఇట్లా తీసుకోండి. ఇట్లా కింద కొద్దిగా కింద వస్తుంది మనకు ఫాంట్. ఓకేనా? చూడండి కింద వచ్చింది. అది వేరే ఉంది శాంపుల్‌గా. ఇట్లా వస్తది. ఓకేనా? మీరు డెఫినిట్‌గా అయితే యాడ్ చేసుకోండి. నేను అంతగా చెప్పట్లేదు. మీకు ఇది అర్థమైంది కదా! మీకు అర్థమైతే అంతే చాలు. ఓకేనా? మీకు ఎట్లా ఇట్లా ఉండండి. మీకు ఫోటో కొంచెం జూమ్ చేసుకుంటే జూమ్ చేసుకోండి. చూడండి. ఇగో కొంచెం తగ్గిద్దాం. ఫోటో కొంచెం కరెక్ట్‌గా కూర్చోబెట్టండి. సారీ చేసేయండి. మరి కొంచెం కటౌట్ చూసుకోండి. కొంచెం స్ట్రెయిట్‌గా ఉంటే ఫోటో బెటర్ ఉంటది. ఈ శాంపుల్‌కి ఈ ఫోటో చూపిస్తాను మీకు అంతేనా? ఓకేనా? ఇట్లయితే చేసుకోండి. చేసుకున్నాక మీకు నచ్చిన లైక్స్ కూడా వేసుకోండి. వీడియో అయిపోయినాక. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.